హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పీర్ భాష. మీరు చూస్తున్నారు భాష ఎలక్ట్రికల్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కొన్ని ఎల్ఈడి బల్బులు స్విచ్ ఆపినా కానీ లైట్గా వెలుగుతూ ఉన్నట్టయితే మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. వాటికి మెయిన్గా రెండు కారణాలు అయితే ఉంటాయి. అలా బల్బు లైట్గా వెలగడానికి కారణాలు ఏమిటనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ బటన్ మీద ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వచ్చేస్తే స్విచ్ ఆపినా కానీ ఎల్ఈడి బల్బులు లైట్గా వెలగడానికి కారణం మెయిన్గా రెండు కారణాలు అయితే ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ వచ్చేసి ఫేసు న్యూట్రల్ అనేది రివర్స్ అయి ఉంటాయన్నమాట. న్యూట్రల్ అనేది స్విచ్ కంట్రోల్లో అయితే వెళుతుంది, ఫేస్ అనేది డైరెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫేసు న్యూట్రల్ ఎటువంటి సందర్భాల్లో రివర్స్ అవుతాయి, అంతేకాకుండా ఫేసు న్యూట్రల్ రివర్స్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయనేది కూడా నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే చేశాను. మీరైతే చెక్ చేయొచ్చు, పైన కార్డ్స్లో కూడా ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా రెండో కారణం ఏమిటనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఇక్కడైతే చూడండి, బల్బ్ అనేది లైట్గా వెలుగుతున్నట్టు కనబడుతుంది. ఒకసారి స్విచ్ అనేది ఆన్ చేసి ఆఫ్ చేసేద్దాం. పోయిద్దేమో, అయినా పోలేదు, లైట్గా వెలుగుతూనే ఉంది. అసలు దీనికి కారణం ఏందనేది, అసలు బల్బ్ అనేది ఒకసారి ఊడిదీసి చెక్ చేద్దాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, టెస్టర్లో లైట్గా అయితే వెలుగుతూ ఉన్నట్టుంది. చూడండి, లైటింగ్కి సరిగా కనబడలేదు. స్విచ్ అనేది ఆఫ్ చేసేసి లైటింగ్ది ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, వెలుగుతుంది చూడండి లైట్గా. దీనికోసం అసలు ప్రాబ్లం ఏందనేది బోర్డు అనేది ఊడదీసి ఒకసారి చెక్ చేద్దాం. లోపల బోర్డు అనేది ఊడదీసిన తర్వాత ఇక్కడైతే స్విచ్ దగ్గర అయితే చెకింగ్ చేద్దాం. చూడండి, లైట్గా వెలుగుతున్నట్టుంది. చూడండి, లైటింగ్ ఆఫ్లో ఉంది కాబట్టి వెలుగుతున్నట్టు కనబడుతుంది. లైటింగ్లో అయితే చెక్ చేద్దాం, కనబడుతుందో లేదో. చూడండి, లైటింగ్లో అయితే కనబడట్లేదు. ఈ ప్రాబ్లం అసలు స్విచ్లో ఉందా, వైర్లో ఉందా అనేది, అసలు వైర్ అనేది ఊడిదీసి డివైడ్ చేసి చెక్ చేద్దాం. ఇక్కడైతే చూడండి, స్విచ్కి అయితే అసలు ఏం రావట్లేదు. వైర్కి అయితే చెకింగ్ చేద్దాం. చూడండి, వైర్కి అయితే వస్తుంది. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా వస్తుందంటే, గోడల్లో కరెంటు పైపుల్లో కొన్ని వైర్లు అయితే లాగుతారన్నమాట. వాటిలో పవర్ సప్లై ఉన్న వైర్లు ఎంసీబీ బోర్డు దగ్గర నుండి వచ్చిన వైర్లు లేదా ఒకటి లేదా రెండు అయితే ఉంటాయన్నమాట. మిగతా వైర్లు మొత్తం స్విచ్ కంట్రోల్లో ఉంటాయి. అంటే పవర్ సప్లై ఉన్న వాటికి దగ్గరలో ఉన్న వైర్లకి మాత్రమే మనం టెస్ట్ పెట్టినప్పుడు లైట్గా వెలుగుతూ ఉంటుంది. అంటే పవర్ సప్లైకి దగ్గరలో ఉన్న వైర్లకి ఇండక్షన్ అయితే వస్తూ ఉంటుంది. ఇండక్షన్ అంటే మీరు చేతికి పొడుచుకునే ఇండక్షన్ అనుకునేరు, ఆ ఇండక్షన్ అయితే కాదు. పవర్ సప్లైలో ఇండక్షన్ అంటారు, కొంతమంది ఇండికేషన్ అని కూడా అంటారు. ఇటువంటి ఇండక్షన్ వలన ఎల్ఈడి బల్బులు అనేవి లైట్గా అయితే వెలుగుతాయి అన్నమాట. ఇటువంటి వాటి వలన ప్రాబ్లం అయితే ఏముండదు. ఇక్కడైతే చూడండి, ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 180 వైర్లు అనమాట. మొత్తం మ్యాక్సిమం పైపుల్లో వైర్లు మొత్తం ఇలా మెలయి ఉంటాయి, స్ట్రైట్గా అయితే ఉండవు అనమాట. గ్రీన్ కలర్ వైర్లకైతే సప్లై అనేది ఇస్తున్నాను. చూడండి, ఇక్కడైతే చూడండి, రెండు గ్రీన్ వైర్లకైతే సప్లై అయితే వస్తుంది. ఈ వైర్లు మొత్తం అయితే ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, గ్రీన్ కలర్ వైర్కి మాత్రమే పవర్ సప్లై అనేది వస్తుందన్నమాట. ఈ రెడ్ కలర్ వైర్లకి అసలు మనం సప్లై అనేది కలపలేదు. చూడండి, ఇండక్షన్ అయితే వస్తుంది. చూడండి, ఇలాంటి సందర్భాలలో అయితే ఎల్ఈడి బల్బులు లైట్గా వెలకడానికి ఇదొక కారణం అన్నమాట. అంటే వీటిని పట్టుకున్నా మనకి ఏం కాదన్నమాట, ఇండక్షన్ వైర్లు కాబట్టి. మ్యాక్సిమం పైపుల్లో అయితే వైర్లు అనేవి ఇలాగే ఉంటాయన్నమాట, ఒకదాంతో ఒకటి మెలేసుకొని స్ట్రైట్గా అయితే ఉండవు. అంటే న్యూట్రల్ అనేది డైరెక్ట్ అయి ఉంటుంది, ఫేస్ అనేది స్విచ్ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. ఏ వైర్లు అయితే ఖాళీగా ఉన్నాయో, ఖాళీగా అంటే మనం కొన్ని వైర్లు స్విచ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే సప్లై అనేది ఉంటుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ వైర్లు ఖాళీగానే ఉంటాయన్నమాట, అంటే సప్లై అనేది వెళ్ళదు. అంటే ఏ ఖాళీ వైర్లు పవర్ సప్లైకి దగ్గరగా ఉన్నాయో వాటికైతే ఇండక్షన్ అయితే వస్తుందన్నమాట. ఇండక్షన్ అంటే సగం కరెంటు వచ్చినట్టు సగం రానట్టు అయితే ఉంటుందన్నమాట. సేమ్ అదే విధంగా ఎల్ఈడి బల్బులు కూడా సగం వెలిగి సగం వెలగనట్టుగా అయితే ఉంటాయన్నమాట. అటువంటి సందర్భాలలో ఈ ఎల్ఈడి బల్బులు అనేవి లైట్గా అయితే వెలుగుతూ ఉంటాయి. ఇటువంటి వాటి వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదన్నమాట. ఇక బోర్డు అయితే ఎక్కించేద్దాం. సో ఫ్రెండ్స్, చూశారు కదా,
స్విచ్ ఆపినా కానీ ఎల్ఈడి బల్బులు లేట్గా వెలగడానికి గల కారణాలు ఏమిటనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.